ఓ హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి 31st మే. అండ్ గైజ్, ఈ వీడియోలో మనము ఈ వీక్లో మన స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో ఏ విధంగా పర్ఫామ్ అయింది అనేది చూద్దాము. ఈ వీక్ అంటే 25th మే నుంచి 29th మే వరకు అనమాట. 29th మే వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తున్న రిటర్న్స్ కానీ ఎల్టీపీ కానీ 29th మే వరకు మాత్రమే. సో ఇవాళ సండే, నిన్న సాటర్డే. సో 29th మే వచ్చేసి ఫ్రైడే అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుందన్నమాట. వీడియోని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ మార్కెట్లో చేయొద్దు. సో గైజ్, ఇక్కడ చూడొచ్చు అనమాట. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫస్ట్ స్టాక్ వచ్చేసి సిగ్నేచర్ కనిపిస్తుంది. సో సిగ్నేచర్లో మనకు కరెంట్ రిటర్న్స్ వచ్చేసి 0.81% ఉంది. అండ్ 29th మే వరకు, 29th మే. సో ఆ రోజు 6.2% అయితే ఈ స్టాక్ పెరగడం జరిగిందనమాట. అంటే 28th మే వరకు సిగ్నేచర్లో నా రిటర్న్స్ ఎంత తెలుసా, -6% అనమాట. ఓన్లీ వన్ డేలో 29th మే రోజు ఒక్క రోజులో 6% పెరగడంతో ఈ స్టాక్ అనేది పాజిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగిందనమాట. అంటే స్టాక్ ఒక 1 మంత్ నుంచి 2 మంత్ నుంచి 3 మంత్స్ వరకు నెగిటివ్లో ఉండొచ్చు. ఆ తర్వాత నుంచి స్టాక్ అయితే మనకు పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం మొదలు పెట్టవచ్చు అనమాట. ఎట్లా అంటే, నేను సిగ్నేచర్ల పొజిషన్ ఎప్పుడు తీసుకున్నా, సిగ్నేచర్ల పొజిషన్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ట్రాన్సాక్షన్ దాంట్లో సో నేను పొజిషన్ 24th ఏప్రిల్కి అయితే పొజిషన్ తీసుకోవడం జరిగింది. వన్ క్వాంటిటీ అట్ ద రేట్ ఆఫ్ 846 రూపీస్ అనమాట. ఓకే, 37 డేస్ ఓల్డ్ స్టాక్ అనమాట. అంటే అరౌండ్ 1 మంత్ దాటిపోయింది. సో 1 మంత్ దాటిపోయినా నాకు 28th మే వరకు ఈ స్టాక్లో -6% రిటర్న్స్ ఉన్నాయి. కానీ 29th మే రోజు ఒక్క రోజులో 6% రావడంతో, పాజిటివ్ రిటర్న్స్ రావడంతో ఈ స్టాక్ అనేది పాజిటివ్లోకి రావడం జరిగిందనమాట. సో నేను అందుకనే నా గూగుల్ షీట్తో నేను కంప్లీట్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుంటా. అంటే ఏ మంత్లో, ఏ వీక్లో, ఏ రోజు ఏ స్టాక్ పర్ఫామ్ అవుతుంది అనేది మనకు తెలియదు. అంటే సపోజ్గా 1 వీక్లో బ్యాంకింగ్ సెక్టర్ మంచిగా పర్ఫామ్ అవ్వచ్చు, ఇంకో వీక్లో ఎఫ్ఎంసీజీ మంచిగా అవ్వచ్చు, ఇంకో వీక్లో కెమికల్ స్టాక్ మంచిగా అవ్వచ్చు, ఇంకో వీక్లో ఆయిల్ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. సో మనం కంప్లీట్గా కొన్ని లిమిటెడ్ స్టాక్స్ని పట్టుకొని వాటిపైన ఫోకస్ చేయడం కన్నా పోర్ట్ఫోలియోని కంప్లీట్గా డైవర్సిఫై చేసుకోవటం మంచిదన్నమాట. సో నేను మ్యాక్సిమం నా క్లయింట్స్కి కానీ నేను కానీ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ పైనే మెయిన్ ఫోకస్ చేయడం జరుగుతుందన్నమాట. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసే ముందు నేను 2 పాయింట్స్ మెయిన్గా కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకటి, స్టాక్ని వాల్యూ బయింగ్ చేయాలా. అంటే లో లెవెల్స్లో వచ్చినప్పుడు డిమాండ్ జోన్ ఐడెంటిఫై చేసేసి ఆ స్టాక్ని పిక్ చేసుకోవడం అనమాట. ఇంకోటి, డిమాండ్ జోన్ అంటే సపోజ్గా ఎఫ్ఎంసీజీలో ఉన్న స్టాక్స్ డిమాండ్ జోన్లో ఉన్నాయని కంప్లీట్గా మనం దగ్గర ఉన్న ఫండ్ అందులోనే మనం డిప్లాయ్ చేయొద్దు. ఎఫ్ఎంసీజీ చూడాలి, బ్యాంకింగ్ చూడాలా, ఆయిల్ చూడాలా, కెమికల్ చూడాలా, ఐటీ చూడాలా, ఫార్మా చూడాలా, అన్ని సెక్టార్ చూడాలా. అన్ని సెక్టార్ నుంచి మనం డిమాండ్ జోన్లో ఉన్న స్టాక్స్ని మనం పిక్ చేసుకొని వాటిలో అయితే మన మనీ అనేది ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి మీకు తక్కువనే అనిపించవచ్చు, 39,871 రూపీస్ మాత్రమే ఉంది. కానీ 39,871 రూపీస్లో నేను 64 స్టాక్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఆన్ యావరేజ్ ఈ స్టాక్లో నేను 500 నుంచి 700 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ నా మినిమం రిటర్న్స్ వచ్చేసి ఈ స్టాక్లో అరౌండ్ 15% నుంచి మొదలవుతుంది. మినిమం రిటర్న్స్ పర్ స్టాక్ వచ్చేసి 15% నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో నాకు ఛార్జెస్ 10 రూపీస్ 15 రూపీస్ పోయినా రిమైనింగ్ అనేది మన అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే 40,000 వరకు ఓవరాల్గా ఈ మన రిటర్న్స్ యాడ్ చేసుకొని 40,000 వరకు కరెంట్ వాల్యూ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఉందన్నమాట. ఓకే, సో నేను 40,000తో అరౌండ్ 64 స్టాక్స్లో క్యాపిటల్ని అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. మనకు ఫ్రైడే రోజు ఒక్కరోజే కొద్ది క్షణంలోనే మార్కెట్ అనేది -1.5% ఫాలో అవ్వడం జరిగిందనమాట. సో దీంతో కంపేర్ చేసుకుంటే మన పోర్ట్ఫోలియో కింద మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మన పోర్ట్ఫోలియో -0.26% ఫాలో అవ్వడం జరిగిందనమాట. అంటే మన పోర్ట్ఫోలియో ఫాలో అయిన దానికంటే 7 times ఎక్కువ నిఫ్టీ ఫాలో అయింది. సో బికాస్ ఆఫ్ డైవర్సిఫై ఎక్కువగా చేసుకోవడం వల్ల, మంచిగా డైవర్సిఫై అన్ని సెక్టార్ని చూస్ చేసుకొని మంచిగా డిమాండ్ జోన్లో ఉన్న స్టాక్స్ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫై అయ్యి ఫాలింగ్ అనేది తక్కువ ఉందన్నమాట. జస్ట్ 0.26% మాత్రమే ఫాలో అయింది. అండ్ అదే నిఫ్టీ చూస్తే -1.5% ఫాలో అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో నేను ఎవరికైనా సరే మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, షార్ట్ టర్మ్ చేస్తున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ చేస్తున్న వాళ్ళకు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఏ స్టాక్స్ అయితే డిమాండ్ జోన్లో ఉన్నాయో అవి మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. వాల్యూ బయింగ్ చేయాలి. ఏ స్టాక్స్ అయితే ఫాలో అయిన తర్వాత వాల్యూ బయింగ్లో డిమాండ్ జోన్లో ఉన్నాయో వాటిని మనము పిక్ చేసుకొని, అండ్ ఆ తర్వాత ఆల్ సెక్టార్ నుంచి స్టాక్స్ పిక్ చేసుకొని డైవర్సిఫై చేసుకోవాలి పోర్ట్ఫోలియోని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓలాలో కూడా మనకు 5.94% అదే రోజు పెరగడం జరిగింది 29th మేకి. ఓకే,
అండ్ నువో కోలా అరౌండ్ 5.69% పెరగడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఓలాని గమనిస్తే ఓలాలో యాజ్ ఆఫ్ నో 8.88% రిటర్న్స్ ఉన్నాయన్నమాట. ఒక్కరోజు 29th మే రోజు అరౌండ్ 6% పెరగడం జరిగింది. అంటే అండ్ 6% పెరగడం జరిగింది. ఇక్కడ దీన్ని ఓవరాల్ చేసుకుంటే 9% వరకు పెరగడం జరిగిందనమాట ఓవరాల్గా చూసుకుంటే. అంటే 28th మే వరకు, అంటే థర్స్డే వరకు 3% రిటర్న్స్ ఉన్న ఓలా ఎలక్ట్రిక్ 29 మేకి ఇది 9% చేరిపోవడం జరిగిందనమాట. సో మనం ఓలా ఎలక్ట్రిక్ల పొజిషన్ ఎప్పుడు తీసుకున్నాము? సో ఓలా ఎలక్ట్రిక్ల పొజిషన్ చూస్తే మనము 13th ఏప్రిల్కి పొజిషన్ తీసుకోవడం జరిగింది. 48 days ఓల్డ్ స్టాక్ అనమాట ఇది. 48 days ఓల్డ్ స్టాక్. సో అంటే 48th డే తర్వాత మనకు ఇది టార్గెట్లోకి రావడం జరిగింది. అంటే అరౌండ్ 9%, 10%లోకి నెక్స్ట్ 2-3 డేస్లో దీంట్లో టార్గెట్ రావడం జరుగుతుంది అనమాట. 15%, 17%. ఆ తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒక వీక్లో ఒక సెక్టార్ పర్ఫామ్ చేయకపోయినా, ఒక వీక్లో ఒక సెక్టార్ పర్ఫామ్ చేసినా అవన్నీ అంతా అంటే మనకే మంచిదన్నమాట. నెక్స్ట్ ఈ వీక్లో పర్ఫామ్ చేయండి, నెక్స్ట్ వీక్లో పర్ఫామ్ చేస్తుంది. సో ఆ విధంగా పోర్ట్ఫోలియోని అయితే మనం డైవర్సిఫై చేసుకోవడం జరుగుతుంది. అండ్ మనం ఓవరాల్గా చూసుకుంటే తేజస్ నెట్ టాప్లో ఉంది. తేజస్ నెట్ వచ్చేసి పోర్ట్ఫోలియో టాప్ గెయినర్ లిస్ట్లో ఉందన్నమాట. ఓకే, 20% వరకు యాజ్ ఆఫ్ నౌ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఐఎఫ్సిఐలో 19.89%, ఎఫ్ఎస్ఎల్లో 17% వరకు రావడం జరుగుతుంది. నువోకోలో అరౌండ్ 16% వరకు. ఈ విధంగా మనకు డైలీ ఒక స్టాక్ కానీ, 2 స్టాక్ కానీ, 3 స్టాక్ కానీ, మ్యాక్సిమం 5 స్టాక్స్ వరకు పర్ డే మనము మన పోర్ట్ఫోలియో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మ్యాక్సిమం 5 స్టాక్స్. అంటే సపోజ్గా మీ దగ్గర మీ పోర్ట్ఫోలియోలో 50 స్టాక్స్ ఉంటే మ్యాక్సిమం 3 స్టాక్స్ వరకు మీరు సెల్ చేసుకోవచ్చు. 100 స్టాక్స్ ఉంటే 5 స్టాక్స్ వరకు, 200 ఉంటే 5 స్టాక్స్, మ్యాక్సిమం 5 స్టాక్స్ మాత్రమే పర్ డే మనము సెల్ చేయాలి. అది కూడా ప్రాపర్ అంటే మంచిగా అంటే మనం ఏ లెవెల్లో సెల్ చేయాలనేది తెలిసి ఉండాలి, ఇదనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన గూగుల్ షీట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. గూగుల్ షీట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. 29th మే రోజు మనం ఎస్ బ్యాంక్ నుంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగిందనమాట. సో అది కూడా చూపిస్తాను. సో గైస్ నేను ఇక్కడ డేట్ సెలెక్షన్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. 29th మే రోజు ఇక్కడ మీరు చూడొచ్చు ఈక్విటీ అండ్ రిలైజ్డ్ పిఎన్ఎల్. సో ఎస్ బ్యాంక్లో మనం అరౌండ్ 22.64% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. నాకు వచ్చిన రూపీస్లో చూసుకుంటే 129 రూపీస్ మాత్రమే రావడం జరిగిందనమాట. కాకపోతే ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అంత మంచి రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటే రూపీస్లో మనకు తక్కువ రావడం జరుగుతుంది అనమాట. కానీ మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందనమాట, మనం ఎప్పుడైనా ప్రాఫిట్ని రూపీస్లో చూడొద్దు, ఆల్వేస్ సీ ఇన్ పర్సంటేజ్ ఓన్లీ. సో పర్సంటేజ్ బట్టి చూస్తేనే మనకు ఓవరాల్గా పర్ మంత్ ఎంత వస్తుంది, పర్ వీక్ ఎంత వస్తుంది, మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన ఎంత రావడం జరుగుతుంది అనేది తెలుస్తుందన్నమాట. ఓకే, సో ఎస్ బ్యాంక్లో 29th మే రోజు 22.64% రావడం జరిగింది. సపోజ్గా నేను ఎస్ బ్యాంక్లో 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే 2,264 రూపీస్ అయితే నాకు వచ్చేదన్నమాట. ఓకే, అదేవిధంగా మనం ఈ వీక్లో 3 స్టాక్స్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు 3 స్టాక్లో అది కూడా మంచి రిటర్న్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఒకటి బడ్జెట్ పెయింట్లో అరౌండ్ 21.2% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. సరిగమలో అరౌండ్ 23.35% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఎస్ బ్యాంక్లో 22.64%. అంటే నేను పర్ డే ఒక్కొక్క స్టాక్ మాత్రమే సెల్ చేయడం జరిగిందనమాట. అండ్ లాస్ట్ వీక్లో మనకు అరౌండ్ వన్ డే ఏమో హాలిడే ఉంది. ఓకే, 3 డేస్లో నేను 3 స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అది కూడా మంచి ప్రాఫిట్, అరౌండ్ మోర్ దెన్ 20% ఈచ్ స్టాక్లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, మీరు ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి 370 రూపీస్ రావడం జరిగింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ చూస్తే 321 రూపీస్ అయితే మనకు రావడం జరిగిందనమాట. అండ్ అదర్ ఛార్జెస్ అవన్నీ కట్ చేసేసి నెట్ 321 రూపీస్ అయితే మనకు రావడం జరిగింది. అయితే మన పోర్ట్ఫోలియో పైన చూస్తే ఇప్పుడు 40,000 పోర్ట్ఫోలియో ఉంటే దానిపైన చూస్తే మనకు అరౌండ్ 0.7-0.8% అయితే రావడం జరిగిందనమాట. ఓకే, అండ్ పర్ వీక్ మనకు మన పోర్ట్ఫోలియో పైన 1% వచ్చిన మంత్లీ మనకు 4% అనమాట. ఓవరాల్గా 4%. సో ఇయర్లీ చూస్తే 48% అనమాట. సో 48% అనేది అది చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు అది. ఓకే, సో ఎలాంటి టెన్షన్ లేకుండా నేను కంప్లీట్గా పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకొని ఈ విధంగా అయితే నేను ఒక స్టాండర్డ్ రిటర్న్స్ అయితే నేను జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ గైజ్ నా పోర్ట్ఫోలియో వచ్చేసి కంప్లీట్గా గూగుల్ షీట్ని బేస్ చేసి బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గూగుల్ షీట్ చూద్దాము. సో ఇదనమాట గైజ్ గూగుల్ షీట్. ఈ గూగుల్ షీట్ని నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నా అంటే ఓన్లీ ర్యాంక్ వైజ్గా నేను బై చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఇక్కడ మీరు గమనించవచ్చు, సీరియల్ నెంబర్ కనిపిస్తుంది, స్టాక్ నేమ్ కనిపిస్తుంది, ఎల్టీపీ లైవ్ ట్రేడ్ ప్రైస్ కనిపిస్తుంది, ర్యాంక్ ఆఫ్ ద స్టాక్. ఇది ర్యాంక్ అనేది స్టాక్ యొక్క వాల్యూ బయింగ్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. స్టాక్ ఫైల్ అయిన తర్వాత ఏ జోన్లో ఉంది, వాల్యూ బయింగ్ జోన్లో, మంచి వాల్యూ బయింగ్ జోన్లో ఉంటే ఆ స్టాక్ యొక్క ర్యాంక్ అనేది టాప్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో న్యూజెన్ అనేది మంచి వాల్యూ బయింగ్ జోన్లో ఉంది కాబట్టి టాప్ ర్యాంక్లో రావడం జరుగుతుంది. విన్నింగ్ ప్రాబిలిటీ కనిపిస్తుంది మీకు ఇక్కడ. టార్గెట్స్ ఆటోమేటిక్గా మీరు టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ రికమెండేషన్ రోబస్ట్ బయ్యా, స్ట్రాంగ్ బయ్యా ఏంటా అనేది, మినిమం బై క్వాంటిటీ ఎన్ని,
ఇవన్నీ క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ షీట్ వచ్చేసి ఎవ్రీ మినిట్ మనకు లైవ్ మార్కెట్లో అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ గూగుల్ షీట్ కావాలనుకునేవారు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ బయోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది.